సో అందరికీ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భువన్ టీవీ యూట్యూబ్ ఛానల్. అయితే పాల్సెట్కి సంబంధించి ఆల్మోస్ట్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ వరకు అయితే అన్నీ అయిపోయినాయి. అయితే ఇప్పుడు స్పాట్ అడ్మిషన్స్ అయితే స్టార్ట్ అయినాయి కదా. ఈ స్పాట్ అడ్మిషన్స్కి సంబంధించి లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్ అనేసి ఇక్కడ ఒక కొత్త లింక్ అయితే వచ్చింది. దీని మీద క్లిక్ చేద్దాము. సో ఇక్కడ ఏంటంటే మీకు ఇప్పుడు అన్ని కౌన్సిలింగ్స్ అయిపోయాక ఇంకా ఏ కాలేజ్లో ఎన్ని సీట్స్ మిగిలి ఉన్నాయి, సో వాటిలో అడ్మిషన్ ఎలా పొందాలో అనేది ప్రాసెస్ చెప్తాను. సో ప్రజెంట్ ఇక్కడ మనము ఎస్జీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఏడీబీపీ అని ఉంది. సో ఈ కాలేజ్లో మనకు వేకెన్సీ పొజిషన్ అని ఉంది. సివిల్ ఇంజనీరింగ్లో ఎన్ని సీట్స్ ఉన్నాయంటే 28 ఉన్నాయి. సో అందులోకి మళ్ళీ కేటగిరీ ఇచ్చారు. అంటే ఇప్పుడు మీరు ఒకసారి సపోజ్ బీసీబీ గర్ల్స్ అండర్ రిజర్వ్డ్, బీసీడీ గర్ల్స్ జనరల్ ఓయూ, సో ఇట్లా కొన్ని ఉన్నాయి కదా. సో మీరు ఏ కేటగిరీ వాళ్ళు అయితే ఆ కేటగిరీ వాళ్ళు, లేకపోతే మీ కేటగిరీ లేకపోయినా సరే మీరు కాలేజ్కి వెళ్ళేసి ఒకసారి చెక్ చేసుకుంటే మీకు వీళ్ళైతే అడ్మిషన్ అయితే దానికి సంబంధించిన ప్రాసెస్ అయితే చెప్తారు. అండ్ ఇందులో మళ్ళీ ఎవరు ఫస్ట్ వెళ్తే వాళ్ళకే ఇస్తారనమాట. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. అట్లా అని మీరు 2 రోజులైనా పోతా అంటే కుదరదనమాట. సో ఈ సీట్స్ అయితే ఫాస్ట్గా అయితే ఫిల్అప్ అవుతూ ఉంటాయి. అండ్ ఇక్కడ వ్యాకెన్సీ పొజిషన్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ టోటల్గా 12 సీట్స్ ఉన్నాయి. ఏ కేటగిరీ అనేది ఇక్కడ సైడ్లో ఉంది. మీరు స్పెసిఫిక్ కాలేజ్లో కావాలి అని అనుకుంటే అన్నీ ఒకటొకటి వెళ్ళి చెక్ చేయలేము కదా. ఫైండ్ ఇన్ పేజ్ మీద క్లిక్ చేసేసి ఫర్ సపోజు నేను ఎంఏఎస్ఏబి మాసబ్ అని క్లిక్ చేశాక మాసబ్ ట్యాంక్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజు. ఇక్కడ మనకు డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో 3 సీట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఏ కేటగిరీ అక్కడ చూసుకోవచ్చు. అండ్ సివిల్ ఇంజనీరింగ్లో 4 సీట్స్ ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో 2 సీట్స్ అయితే ఉన్నాయి ఓసీ జనరల్లో. సో ఇట్లా అనమాట. మీరు ఫస్ట్ వెళ్తే మీకు వాళ్ళైతే ఈ సీట్ అయితే వాళ్ళు బ్లాక్ చేస్తారు మీకోసము. సో ఈ విధంగా మీరు అయితే సీట్ అడ్మిషన్స్ పొందొచ్చు గవర్నమెంట్ కాలేజ్లో. అది కూడా మీకు ఏంటంటే ఇందులో మీకు ఒక డ్రాబ్యాక్ ఏంటి అంటే మీకు గవర్నమెంట్ నుండి వచ్చే రియంబర్స్మెంట్స్ అయితే రావు. డైరెక్ట్గా మీరు ఫుల్ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది కాలేజ్కి. సో ఇదనమాట. ఎటువంటి డౌట్ నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మిత్రులతో వాట్సాప్లో షేర్ చేయడం మర్చిపోదు ఫ్రెండ్స్. సో దిస్ ఇస్ భువన్ సైనింగ్ అవుట్. జై హింద్. అండ్ ఎటువంటి డౌట్ నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.